హలో ఎవరివన్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ రీసెంట్గా విపరీతంగా పెరుగుతున్నటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు. వీటిల్లో సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్గా అనే దాని గురించి చూద్దాం. ఒక 25 ఏళ్ళు ఉండే అమ్మాయి 23 కేజీలు ఉండేటటువంటి గంజాయిని తరలిస్తూ దొరికిపోయింది. కోర్టులో ట్రయల్ జరిగిన తర్వాత కోర్టు ఆమెకి 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా రాశారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళింది. అక్కడ కూడా అదే శిక్షను ఖరారు చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది. ఏ గ్రౌండ్స్తో వెళ్ళిందంటే, నన్ను పట్టుకున్న ఏరియా ఒక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ సాక్షులే లేరు అనేది ఒకటి. రెండోది, మ్యాజిస్ట్రేట్ ముందు శాంపిల్స్ తీసుకోవాలి, కానీ శాంపిల్స్ని మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకోలేదు. కంప్లీట్గా టెక్నికల్ ప్రొసీజర్లో లోపాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నన్ను వదిలేయాలి, అలాగే నాకు పెళ్ళయి చిన్న పాప కూడా ఉంది అని చెప్పింది. సుప్రీంకోర్టు పబ్లిక్ సాక్షులు తప్పనిసరి ఏం కాదు, ప్రొసీజర్లో చిన్న లోపాలు ఉన్నాయి, టెక్నికల్ లోపాలు ఉన్నాయని చెప్పి కేసు కొట్టేయడం జరగదు. దీనికి సంబంధించినటువంటి సీల్స్, శాంపిల్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే, శాంపిల్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే సరిపోతుంది అని చెప్తుంది. అలాగే ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు చేస్తుంది క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ స్మగ్లింగ్. సో ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాల్సిందే అని చెప్పేసి ఆమెకు 10 సంవత్సరాల శిక్ష, ₹1,00,000 జరిమానాన్ని ఖరారు చేస్తుంది. సో డ్రగ్స్ రిలేటెడ్ కేసుల్లో అభియోగాలు మోపబడి కేసులు నమోదైనప్పుడు అడ్వకేట్ యొక్క సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.